హలో ఫ్రెండ్స్, గ్రామ సచివాలయం పరిధిలో 1294 పోస్టులకు సంబంధించి ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది. కేవలం 10వ తరగతి అర్హత, 26 జిల్లాల్లో ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు. వీటికి సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చెప్తాను. వీడియోని చివరి దాకా అయితే చూడండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియోని లైక్ చేస్తున్నారు. కొంచెం వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్కి సంబంధించిన వాట్సాప్ గ్రూప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, జాయిన్ అవ్వండి. అక్కడ కూడా మీకు అప్డేట్స్ లభిస్తూ ఉంటాయి. ఆంధ్రప్రదేశ్లో అఫీషియల్గా ఈ ఉద్యోగాలు అయితే మనకు రిలీజ్ కావడం జరిగింది. హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళు రిలీజ్ చేశారండి. సో మనకు దీనికి సంబంధించిన ఏదైతే నేషనల్ హెల్త్ మిషన్లో భాగంగా వీటిని భర్తీ అయితే చేస్తున్నారు. సో ఏం భర్తీ చేస్తున్నారు అంటే ఆశా వర్కర్ పోస్టులు అండి. అన్ని గ్రామ వార్డు సచివాలయ పరిధిలో ఉండే ఆశా వర్కర్ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. 26 జిల్లాల్లో రూరల్, ట్రైబల్, అర్బన్ ఏరియాస్లో మనకు ఈ వ్యాకెన్సీస్ని భర్తీ అయితే చేస్తున్నారండి. వీటికి సంబంధించి 26 జిల్లాలో వ్యాకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. జిల్లాల వారీగా వ్యాకెన్సీస్ వివరాలు చూసుకుంటే అల్లూరి సీతారామరాజు డిస్టిక్లో చూసుకుంటే 124, కోనసీమలో 79, చిత్తూరులో 69, విశాఖపట్నంలో 68, వెస్ట్ గోదావరి 65, పల్నాడులో 63, ప్రకాశం డిస్టిక్లో 63, అనకాపల్లిలో చూసుకుంటే 61, ఎన్టీఆర్లో చూసుకుంటే 61, నెక్స్ట్ అనంతపూర్లో 58, బాపట్ల 55, ఏలూరు 55, కడపలో 55, శ్రీకాకుళంలో 49, కర్నూలులో 46, సత్యసాయిలో 46, కాకినాడలో 42, గుంటూరు 37, మన్యం జిల్లాలో 34, నంద్యాల 31, ఈస్ట్ గోదావరి 30, తిరుపతి 27, కృష్ణాలో 26, అన్నమయ్యలో 19, నెల్లూరులో 16, విజయనగరంలో 15 పోస్టులు. టోటల్గా 1294 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. సో వీటికి సంబంధించి డిఎంహెచ్ఓ వాళ్ళు సపరేట్ నోటిఫికేషన్లు అయితే ఇస్తారు జిల్లాల వారీగా. అది జిల్లాల వెబ్సైట్లో అయితే పెడతారు. సో వీటికి సంబంధించి మనకు చివరి తేదీ చూసుకుంటే అప్లై చేసుకోవడానికి 30 జూన్ లోపల అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. రూరల్ ఏరియాస్కి సపరేట్ గైడ్లైన్స్, అర్బన్ ఏరియాస్కి సపరేట్ గైడ్లైన్స్ అయితే ఉండడం జరుగుతుంది. ఆ గైడ్లైన్స్ వివరాలు చెప్తాను. అప్లికేషన్ ఫాము, నోటిఫికేషన్ పీడిఎఫ్ నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. వీటికి సింపుల్గా అప్లై ఎలా చేసుకోవాలని కూడా నేను చెప్తాను. మీ ఏదైతే సెక్రటేరియట్ పరిధిలో, మీ సచివాలయం పరిధిలో వ్యాకెన్సీస్ ఉన్నాయా లేదా అని తెలుసుకోవాలంటే మీ ఏఎన్ఎంని అడిగి కనుక్కున్నారంటే మీ సెక్రటేరియట్ పరిధిలో వ్యాకెన్సీస్ ఉన్నాయా లేదా అనేది వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఒకవేళ వ్యాకెన్సీస్ ఉంటే మాత్రం సో మీరు డైరెక్ట్గా డిఎంహెచ్ఓ ఆఫీస్కి వెళ్ళి అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. దానికన్నా ముందుగా ఈ పోస్టులకు సంబంధించిన పూర్తి వివరాలు ఒకసారి మనం పరిశీలిస్తే మినిమం ఏజ్ 25 ఇయర్స్, మ్యాక్సిమం ఏజ్ 45 ఇయర్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, లీడర్షిప్ క్వాలిటీస్ ఉండాలి, 10th అర్హత అయితే ఉండాలి, నెక్స్ట్ ఫ్యామిలీ అండ్ సోషల్ సపోర్ట్ అయితే ఉండాలి మీకు, నెక్స్ట్ ఎడ్యుకేషను, ఏజు ఇవన్నీ కూడా మెన్షన్ చేసిన ప్రకారం ఉండాలి. కేవలం 10th క్లాస్ అర్హత ఉంటే చాలు. రూరల్ ఏరియాస్కి ఒక 1000 మంది పాపులేషన్కి ఒక ఆశ పెట్టాలని చెప్పి రూల్ అయితే ఉంది. అర్బన్లో ఇది 2500 ఉంటుంది, చూపిస్తాను మీకు. తర్వాత మిమ్మల్ని సెలెక్ట్ చేయడానికి మీ ఏదైతే సచివాలయం పరిధిలో ఉండే విలేజ్ హెల్త్ అండ్ శానిటేషన్ కమిటీ, సో ఇందులో చూసుకుంటే సచివాలయ ఎంప్లాయీస్ అయితే ఉంటారు. సచివాలయం ఎంప్లాయీసు అలాగే సర్పంచు వీళ్ళందరూ ఉంటారు. వాళ్ళు మిమ్మల్ని ఎలిజిబుల్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. సో మీరు ఈ పోస్ట్కి ఎలిజిబుల్ అని చెప్పేసి వాళ్ళు ఒక మీటింగ్ పెట్టుకొని మీ పేరు రాసి వాళ్ళు ఆ మీటింగ్లో అందరి సంతకాలు అయితే చేయాల్సి అయితే ఉంటుంది. దాన్ని మెడికల్ ఆఫీసర్కి పంపిస్తే మెడికల్ ఆఫీసర్కి డిఎంహెచ్ఓ ఆఫీస్కి అయితే ఫార్వర్డ్ చేస్తారు. ఆ వివరాలు కూడా మీరు ఉంటేనే అప్లై చేసిన తర్వాత మీకు ఈ పోస్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు తప్పనిసరిగా మీ ఏఎన్ఎంని, సచివాలయంలో ఉండే ఏఎన్ఎంని అయితే కలవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఈ పోస్టులకు సంబంధించి మీరు డిఎంహెచ్ఓ ఆఫీస్కి వెళ్ళలేకపోతే మీ పిహెచ్సి మెడికల్ ఆఫీసర్ ద్వారా కూడా మీ అప్లికేషన్ అయితే ఫార్వర్డ్ చేయొచ్చు. డిఎంహెచ్ఓ ఆఫీస్కి వెళ్ళి అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు. మీ మెడికల్ ఆఫీసర్ ద్వారా కూడా అప్లికేషన్ అయితే ఫార్వర్డ్ చేయించచ్చు. సో ఈ విధంగా అయితే ఉండడం జరుగుతుంది. డిస్ట్రిక్ట్ హెల్త్ సొసైటీ వాళ్ళు మిమ్మల్ని ఎంపిక చేయడం జరుగుతుంది. 10,000 శాలరీ అయితే లభించడం జరుగుతుంది. అర్బన్ ఏరియాస్లో కూడా సేమ్ ఉంటుంది. బట్ రూరల్ ఏరియాస్లో 1000 మంది పాపులేషన్కి ఒక ఆశ ఉంటే అర్బన్ ఏరియాస్లో 2500 పాపులేషన్కి ఒక ఆశ అయితే ఉండడం జరుగుతుంది. డిస్ట్రిక్ట్ వెబ్సైట్లో కూడా నోటిఫికేషన్ పెడతారు. బట్ మీకు అఫీషియల్గా నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. కావాల్సిన వాళ్ళు అక్కడ నుండి డౌన్లోడ్ చేసుకొని 30th జూన్ లాస్ట్ డేట్ అండి. 30th జూన్ లోపల అప్లై చేసుకోండి.